యునైటెడ్ స్టేట్స్ కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్ లాంటి రిమోట్ డిజర్ట్ ఏరియాలో ఒక నిశ్శబ్దమైన నిర్మానుష్యమైన ఎడారిలో ఒక అద్భుతమైన టౌన్ ఉంటుంది. దాని పేరు విక్టరీ. ఈ టౌన్ లో ఉండే వాళ్ళ జీవితం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎలా అంటే 1950s అండ్ 70s మధ్య అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న టౌన్ లో ఒక ఐడియల్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ జీవితాల్లాగా అన్నమాట. మగవాళ్ళందరూ ప్రతిరోజు పొద్దున్నే ఒక్కో కారులో ఒకే టైంకి పనికి పోతే, పెళ్లాలు మాత్రం ఇంట్లోనే ఉంటూ ఇంటి పని వంట పనితో పాటు బ్యాలరీనా డాన్స్ క్లాస్ అని, స్విమ్మింగ్ పూల్ సన్బాత్ అని, టౌన్ లో విహారయాత్రలని, అప్పుడప్పుడు ఫ్యామిలీ డిన్నర్స్ అని అంతా ప్రశాంతంగా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. కానీ వాళ్ళ హస్బెండ్స్ చేస్తున్న పని గురించి గాని, అలాగే ఆ టౌన్ క్రియేట్ చేయబడడానికి కారణమైన ప్రాజెక్ట్ విక్టరీ గురించి గాని అక్కడున్న లేడీస్ ఎవ్వరికీ తెలియదు. అలా అని తెలుసుకోవడానికి కూడా ఎవరు ఎదురు ప్రశ్నలే అడగరు. ఆ విక్టరీ ప్రాజెక్ట్ ని లీడ్ చేస్తున్నది, అలాగే ఆ టౌన్ ఫౌండర్ అయిన వ్యక్తి ఫ్రాంక్. తన ప్రకారం అక్కడున్న లేడీస్ కి ఒకే ఒక్క రూల్: ఎవ్వరూ కూడా టౌన్ బయట ఉన్న ఎడారిలోకి వెళ్లకూడదు. అంతా బానే నడుస్తుంది అన్న టైంలో అక్కడే పనిచేస్తున్న జాక్ వైఫ్ అయిన ఆలిస్ కి ఏదో తేడా కొడుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె ఆ టౌన్ బస్సులో జాలీ రైడ్ కి వెళ్తూ దూరంగా కూలిపోతున్న ఒక విమానాన్ని చూస్తుంది. దాంతో తను ఆ టౌన్ బౌండరీని దాటి రిస్ట్రిక్టెడ్ ఏరియాగా చెప్పబడే వెళ్లకూడని ప్రదేశానికి వెళ్తుంది. అక్కడ తను వింతగా ఉండే ఒక అద్దాల్లాంటి బిల్డింగ్ స్ట్రక్చర్ ని చూసి దానిని తను టచ్ చేయగానే బ్లాక్అవుట్ అయి పడిపోతుంది. కట్ చేస్తే మళ్లీ తను తన ఇంట్లో నిద్రలేస్తే తన హస్బెండ్ ఏమీ పట్టనట్టు వంట చేస్తూ ఉంటాడు. టౌన్ అంతా మామూలుగానే కనపడుతూ ఉన్నట్టుంటుంది, కానీ తన లైఫ్ లో మాత్రం కేయోస్ మొదలవుతాయి. తన ఫ్రెండ్ అయిన మార్గరెట్ కి కూడా అంతకు ముందు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. తను అసలు మనమందరం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ విక్టరీ నిజం కాదు, నన్నిక్కడ బంధించి ఉంచారు, ఇది ఒక అబద్ధపు ప్రపంచం అని అరుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు తను మాయమైపోయింది. తనేమైందా అని ఆలిస్ అడిగితే తను డిప్రెషన్ లోకి వెళ్తూ ఉండడంతో తనని డాక్టర్ క్యూర్ చేసి అక్కడి నుంచి పంపించేశారని చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిందేది ఆలిస్ నమ్మదు, ఎందుకంటే మార్గరెట్ కి ఏమైందో ఆలిస్ కి తెలుసు. ఇప్పుడు ఆలిస్ కి కూడా అలాంటి అనుభవాలే ఎదురవుతూ ఉంటాయి. భయంకరమైన హాలుసినేషన్స్, గోడలు కుచించుకుపోతున్నట్టుగా అనిపిస్తూ ఉండటం, వంటగదిలో ఉన్న ఎగ్స్ లో ఏమీ లేకుండా డొల్లగా ఉండటం, అద్దాల్లో తన ప్రతిబింబమే మారిపోవడం, క్లాక్స్ తిరగకుండా స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉండటం. అదే కాకుండా అక్కడ ఉండే కపుల్స్ జీవితాలన్నీ ఒకేలా జరుగుతున్నాయా అన్నట్టు, వాళ్ళు ఆ టౌన్ లోకి ఎక్కడి నుంచి వచ్చారు అనేది కాకుండా వాళ్ళ లవ్ స్టోరీస్ అన్ని కూడా ఒకేలా ఉండటం, తన చుట్టుపక్కలుండే పరిసరాలు కూడా మారిపోతున్నాయా అన్నట్టుగా ఆలిస్ కి అనిపిస్తూ ఉండడంతో తనకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇది చాలదు అన్నట్టు తన హస్బెండ్ అయిన జాక్ కూడా తను చెప్పేది ఏది పట్టించుకోకుండా తనతో ఏదో చెప్పకుండా దాస్తున్నాడు అన్నట్టుగా సీక్రెటివ్ గా ఉంటాడు. దాంతో ఆలిస్ ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. కానీ విక్టరీలో ప్రశ్నించడం ప్రమాదకరం. ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించే మార్గరెట్ ఇప్పుడు కనిపించకుండా పోయింది. ఆ టౌన్ ఫౌండర్ అయిన ఫ్రాంక్ మాత్రం ఆలిస్ తో నవ్వుతూనే నట్టేట్లో ముంచేస్తా అన్నట్టుగా డోంట్ వరీ డార్లింగ్ అంటాడు. తను బ్రతుకుతున్న ఆ టౌన్ రియాలిటీ నుంచి స్లోగా డిస్కనెక్ట్ అవుతున్న ఆలిస్ తెలుసుకునే భయంకరమైన నిజం ఏంటంటే, ఫ్రాంక్ ఒక వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేశాడని, అలాగే జాక్ ఆలిస్ ని ఆ వర్చువల్ రియాలిటీలో బంధించేశాడని. ఆలిస్ కి తన రియల్ వరల్డ్ మెమరీస్ స్లోగా తిరిగి వస్తూ ఉండడంతో రియల్ వరల్డ్ లో తను ఒక డాక్టర్ అని, కానీ తనిప్పుడు బయట ఇంట్లోనే బెడ్ మీద కదలకుండా పడుకుని ఉందని తనకి గుర్తొస్తుంది. జాక్ అలాగే మిగిలిన మెన్ అందరూ పొద్దున్నే సూట్ వేసుకుని టై కట్టుకుని ఒక్కొక్కడు ఒక్కో కారులో టౌన్ బయట ఉన్న ఎడారిలోకి వెళ్లేది ఆ వర్చువల్ రియాలిటీ నుంచి ఎగ్జిట్ అయి వాళ్ళు ఇందులో బ్రతకడానికి కావలసిన డబ్బుల్ని రియల్ వరల్డ్ లో సంపాదించుకోవడానికి అని ఆలిస్ తెలుసుకుంటుంది. దిమ్మ తిరిగి నిజాన్ని తెలుసుకున్న తర్వాత ఆలిస్ జాక్ తో గొడవ పడుతూ అనుకోకుండా తనని చంపేస్తుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన తన నైబర్ అలాగే తన ఫ్రెండ్ అయిన బన్నీ, వాళ్ళు నిన్ను రియల్ వరల్డ్ లో చంపేస్తారు, ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళు బయట ప్రపంచంలో కూడా చనిపోతారు, జాక్ ఇక్కడ చనిపోయాడు కాబట్టి తను నిన్ను మళ్లీ ఈ వర్చువల్ రియాలిటీలోకి ప్లగ్ ఇన్ చేయలేడు, నువ్వు అర్జెంట్ గా బయటికి వెళ్ళిపో అని ఆలిస్ తో చెప్తుంది. బన్నీకి మాత్రమే ఇదంతా ఎలా తెలుసంటే, తన పిల్లలు బయట ప్రపంచంలో చనిపోతారు, కానీ ఈ వర్చువల్ రియాలిటీలో తను తన పిల్లలతో ఉండొచ్చని తను అందులోనే ఉండడానికి డిసైడ్ అవుతుంది. అందుకే తనకి అక్కడ ఏం జరుగుతుందో తెలిసినప్పటికీ ఎవ్వరితో చెప్పదు. ఇంకా వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్న ఆలిస్ కారులో ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాగా చెప్పబడే ఇంతకు ముందు తను వెళ్లిన అదే మిర్రర్ స్ట్రక్చర్ దగ్గరికి ఎలాగోలా కష్టపడి చేరుకుని దానిని టచ్ చేస్తుంది. మరి తను ఎగ్జిట్ అయిందా లేక మళ్లీ అదే సిమ్యులేషన్ లో ట్రాప్ అయిపోయిందా అనేది రైటర్స్ కే తెలియాలి. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇలాంటి ప్రశాంతమైన ప్రపంచాన్ని వర్చువల్ రియాలిటీగా మీకు అందించే ప్రోగ్రామ్ రియాలిటీలోకి వస్తే మీరు దాంట్లోకి వెళ్లాలనుకుంటారా? కమెంట్ యువర్ థాట్స్ బిలో.
మన ఛానల్లో టైమ్ లైన్స్, మైండ్ బెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ తో పాటు ఇలాంటి షార్ట్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్ని రకాల జోనర్స్ ని కవర్ చేస్తూ మూవీ స్టోరీస్ ని ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.